చెల్లించు. రక్షించడానికి సిద్ధంగా ఉన్నాడు మన యేసయ్య. నన్ను ఎవరు పిలుస్తారా, నన్ను ఎవరు ఏమి అడుగుతారా ఆయన ఎదురు చూస్తున్నాడు. మీ నాయన దగ్గర కొడుకు పోయి తండ్రిని అడిగితే తండ్రి ఏదైనా ఇస్తాడు. ఏంటంటే అన్నా నాకు 10 రూపాయలు ఏముంటే 10 రూపాయలు 5 రూపాయలు ఏముంటే తీసుకుని నాన్న అన్నం అనుకో, ఒకవేళ 10 రూపాయలు ఇచ్చిందాక ఏడుతూనే ఉంటున్నాడు. ఎడుతున్నా ఏడా ఏడుస్తాడు. ఆ కొడుకు ఏడుపు నువ్వు చూడలేక 10 రూపాయలకు వచ్చేస్తావు తప్పనిసరిగా. ఇస్తావండి? ఇస్తావా? ఎవరి క్షేమం కోసం? నీ బిడ్డ ఏడితే నీకు బాధ. ఈనాటి కాలంలో నువ్వు కూడా ఏడిసావనుకోండి, నా రోగం తగ్గలేదు నువ్వు ఏడిసావనుకో, ఒకవేళ యేసయ్య చూస్తున్నాడు, ఆయనకు బాధ కలిగిద్ది. నువ్వు ఏడిస్తే ఊరుకోడు. దేవునికి స్తోత్రం చెల్లించి గట్టికోసరే. నీ కోసం యేసయ్య శ్రమ అనుభవించి చనిపోయి సమాధి చేయబడి మరలా దేవుడు తిరిగి లేచాడు. ఎవరి కోసం? నీ కోసం, నా కోసం, మనందరి కోసం. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్య